మొన్న సాయంత్రం ఢిల్లీలో ఒక్కసారిగా వినిపించిన పేలుడు శబ్దం దేశ రాజధాని మధ్యలో లాల్ కిలా దగ్గర రద్దీ రోడ్డుపై జరిగిన ఆ ఘటన కేవలం కొన్ని సెకండ్లో 13 మంది ప్రాణాలు తీసింది. కానీ ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈరోజు మనం ఈ సంఘటనను ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకు తెలుసుకుందాం. అయితే 2025 నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని లాల్ కిలా మెట్రో స్టేషన్ వద్ద రద్దీ ఎప్పటిలాగే ఎక్కువగా ఉంది. అయితే టూరిస్టులు, ఆఫీస్ ఉద్యోగులు, చాందినీ చౌక్ మార్కెట్ వైపు వెళ్తూ ఉన్న ప్రజలు ఆ సమయంలో ఒక హోండా i20 కారు అక్కడ సిగ్నల్ వద్ద ఆగింది. అయితే సాధారణంగా ఎవరికి అది ప్రత్యేకంగా అనిపించలేదు. కానీ అదే వాహనం 10 నిమిషాల తర్వాత దేశవ్యాప్తంగా షాక్ ఇచ్చేలా చేసింది. సాయంత్రం 6:52 ఒక్కసారిగా ఆ కారు నుంచి భయంకరమైన శబ్దం వినిపించింది. అంటే మంటలు ఆకాశాన్ని తాకాయి. పక్కన ఉన్న ఆటో, బైక్, వ్యాన్ ఆల్ బరస్ట్ ఇంటూ ఫ్లేమ్స్. అయితే రోడ్డు మీద గాజు ముక్కలు, పొగ, కేకులు మాత్రమే మిగిలాయి. అయితే ఒక్క క్షణంలో ఢిల్లీ ట్రాఫిక్ రోడ్డు యుద్ధ భూమిలా మారింది. అయితే సంఘటన జరిగిన 10 నిమిషాల్లోపే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 5 ఫైర్ టెండర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలీసులు వెంటనే లాల్ కిలా, చాందినీ చౌక్ రోడ్లను మూసేశారు. మెట్రో సర్వీసులు నిలిపివేశారు. ఇది సాధారణ ప్రమాదం కాదు అన్న అనుమానం మొదలైంది. పేలుడు కారణంగా కనీసం 8 నుంచి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి కుటుంబం చెబుతోంది, ఆయన ఫోన్లో చివరిసారి ట్రాఫిక్లో అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేకపోయాం. ఇది కేవలం పేలుడు కాదు, దశాబ్దాల తరువాత ఢిల్లీలో ఎంత పెద్ద దాడి జరిగింది. అయితే మొదట ఇది బ్యాటరీ పేలుడు అనుకున్నారు. కానీ ఫోర్నిక్స్ టీం కారు నుంచి ఆర్డిఎక్స్ తుక్కులు, అదేవిధంగా వైరింగ్ భాగాలు గుర్తించింది. అదేవిధంగా ఇది ఐడి కాబట్టి బాంబ్ అని నిర్ధారించారు. దాంతో ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బాంబ్ స్క్వాడ్ అంతా కలిసి విచారణ ప్రారంభమైంది. అయితే సీసీటీవీ మీడియాలో ఒక వ్యక్తి కారు తీసుకువస్తున్నట్లు కనిపించింది. సుమారు 6:40 వాహనాన్ని అక్కడ పార్క్ చేసి 6:42 బైక్ మీద వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత బ్లాస్ట్ టైం బాంబు లేదా రిమోట్ కంట్రోల్ డిటోనేషన్ అని అధికారులు చెబుతున్నారు. అతని ఫోటోలను స్పష్టంగా గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ పోలీసు ఈ కేసును యూఏపీఏ కింద నమోదు చేసింది. అయితే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ఐపీసీ 302 అదేవిధంగా 120B సెక్షన్లు కూడా జోడించారు. ఇది అధికారికంగా ఇప్పుడు రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేసు 2025. అయితే హోమ్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా శాంపిల్స్ మ్యాచింగ్ ఆదేశించారు. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం పేలుడు హై ఇంటెన్సిటీ ఐఈడితో జరిగింది. టైమర్ లేదా సెల్ ఫోన్ ట్రిగ్గర్ ఉపయోగించినట్లు అనుమానం. అంటే ఇది ప్లాన్డ్ ఎక్స్ప్లోజన్, సాదా ప్రమాదం కాదు. దీని తర్వాత ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ మొత్తం హై అలర్ట్లోకి వెళ్ళింది. నోయిడా, గురుగ్రామ్, ఫజియాబాద్ ప్రాంతాల్లో వాహన తనిఖీలు పెరిగాయి. రెడ్ ఫోర్ట్ మరియు చాందినీ చౌక్ 3 రోజులు మూసివేశారు. అన్ని హోటల్స్, గెస్ట్ హౌస్లలో చెకింగ్ కొనసాగుతోంది. అయితే రెడ్ ఫోర్ట్ భారత గర్వం, స్వతంత్ర దినోత్సవ ప్రాంగణం. అక్కడ ఎలాంటి పేలుడు జరగడం దేశం మొత్తాన్ని కదిలించింది. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఈ ఘటన మనకు ఒక స్ఫూర్తి గుర్తు చేస్తోంది. భద్రత అంటే ప్రభుత్వ పని మాత్రమే కాదు, ప్రతి పౌరుని బాధ్యత కూడా. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువు, వాహనం, వ్యక్తి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఒక చిన్న అప్రమత్తత ఎన్నో ప్రాణాలు రక్షించగలదు. చూసారు కదా, ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.